మీకందరూ కూడా ప్రత్యేక అప్పుడు చంద్రబాబుకు బ్యాగులు ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. మంచి మైకులో చెప్పాలి, రెండు చెవిలో చెప్పాలి, రేవంత్ రెడ్డి డైలాగాలు కొడుతున్నారని, ఆయన అదే చెడు చెవిలో చెబితే రక్తం కారుతుందని తెలిపారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఏ ఒక్క ఆడబిడ్డకు పలకరించిన రేవంత్ ను ఏకి పారేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది. మరి మీరు టీవీలో పేపర్లో చూడొచ్చు. ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు. అందులో 3 ఆనిముత్యాలు లాంటి మాటలు నేను చూసిన. 3 ఆనిముత్యాలు, 1 కాదు 2 కాదు 3. ఒకటి, రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు. ఏమని? మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే ఏం లేదు, రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో ఇప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం. ఫోర్త్ సిటీ ఏర్పాటు కోసం